హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ బ్లాగ్స్. ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే 2024లో ఫ్యామిలీతో కలిపి ఫస్ట్ ట్రిప్ వెళ్ళాం భయ్య. మళ్ళీ 2024 అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అనుకోకండి, ఈ ఇయరే 2024 అంటే 12:30కి రావాల్సిన ట్రైన్ కాస్త 1కి వచ్చింది. అదేంతో కానీ భయ్య, మేమందరము టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కటే దగ్గర రాసి ఇచ్చాం లిస్టు. బట్ కాకపోతే అదేంటో కానీ ట్రైన్లో మాత్రము నాకైతే D1లో వచ్చిన సీటు, మా ఫ్యామిలీ మొత్తానికి అయితే D3లో వచ్చింది భయ్య. అది కూడా D3లో కూడా మా నాన్నకు సపరేట్గా, మిగిలిన మా మమ్మీకి వాళ్ళందరికీ ఒక చోట వచ్చింది. మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. మేమైతే పాకాల నుంచి తిరువరూరుకి ట్రైన్ బుక్ చేసుకున్నాం భయ్య. అది కూడా మనకు మన్నార్గుడి ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. మన్నార్గుడి ఎక్స్ప్రెస్ అని అంటారు, అలాగే పామిని ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. అది మనకు తిరుపతి నుంచి వస్తుంది. పాకాలకి అయితే 12:30కి వస్తుంది. బట్ కాకపోతే ఈరోజు మాత్రం 12:30కి రావాల్సిన ట్రైన్ కొంచెం 1కి వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఆకలి వేసి అన్నం తిందామని మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా భయ్య. మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచే లెమన్ రైస్, చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇక్కడికి రాగానే ఆల్రెడీ మా అన్న అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. సర్లే వాళ్ళు తినే వరకు అక్కడ ఉన్న అమ్మాయిలను ఒక లుక్ వేద్దామని చూసా. బట్ కాకపోతే అక్కడ అమ్మాయిలు అయితే ఎవ్వరూ లేరు భయ్య, అందరూ ఆంటీలే. సరే అక్కడ చూడండి, ఆ లాస్ట్లో మా నాన్నకు వచ్చిన సీటు, ఇక్కడేమో వీళ్ళకి వచ్చిన సీటు. అటు ఇటు కాకుండా నాకేమో D1లో వచ్చింది. సరే పోతే పని, మా అందరికీ సీట్ వచ్చింది ఎక్కడో ఒక చోట. మా అన్న కూతురికి అయితే సీట్ రాలేదే, ఫైనల్గా తనే ఒక సీట్ ప్రిపేర్ చేసుకునింది. అందుకని అక్కడ కూర్చొని అందరికి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది, నా సీట్ ఇదే, ఇక్కడే నేను కూర్చుంటాను అనేసి. ఇదైతే మన టర్న్ తినడానికి. ట్రైన్లో ఫుడ్ తీసుకొని తినేదానికంటే ఇంట్లోంచి ప్రిపేర్ చేసుకొని వచ్చుకోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ట్రైన్లో ఫుడ్ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఫుడ్ అయితే ఫుల్గా తినేసా. మేమైతే నాగూర్కి ఎందుకు వెళ్తున్నామంటే దర్గాకి భయ్య. అలాగే అక్కడ పక్కనే వేలంగాని అని ఉంటుంది, అక్కడ కూడా చర్చ్ కూడా చాలా ఫేమస్, అక్కడ బీచెస్ కూడా చాలా ఉన్నాయి. అందుకే మేము అక్కడికి ఫ్యామిలీతో కలిపి ఇయర్లీ వన్స్ వెళ్తాము, ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని. ఇప్పుడు మీ అందరికీ ఒకటి చూపిస్తాను, నవ్వకండి అసలు. ఇది చూసాక నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఫుల్గా తిన్నామా, నిద్రపోయామా, మళ్ళీ లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టుంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అమ్మయ్య, ఇక్కడికి వచ్చాక కొద్దిగా రిలీఫ్ దొరికింది భయ్య. తిరువణామలైకి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే సగానికి సగం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక్కడెక్కడో ఒక చోట అయితే ఆపారు భయ్య ట్రైన్. అక్కడ కాస్త దిగి అలా ఇలా కాస్త వాక్ చేశాను. మన గురువు గారు అయితే మమ్మల్ని అక్కడ 12:30కి ఎక్కించుకోని వాళ్ళు 1:30కి ఎక్కించుకున్నారు. 8:30కి దింపాల్సిన వారు 9:30కి దింపాడు భయ్య. 9:30, 1 అవర్ లేట్ వచ్చిన ట్రైన్. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. సరే అని చెప్పి ఇంకా అలా బయట వచ్చేసి స్టేషన్ బయట వేడిగా మనకి ఇష్టమైన ఛాయ్ ఒక కప్పు తాగేసి ఆటో అయితే తీసుకున్నాం. ఇక్కడైతే భలే స్టంట్ జరిగింది అసలు. రైల్వే స్టేషన్ ముందరకు రాగానే నాగూర్కి వెళ్ళడానికి అయితే బస్సు ఉన్నింది భయ్య. మేము ఆ బస్సు వెళ్తుంది అని అడిగితే మాకు ఆటో వాడు ఏం చెప్పాడు తెలుసా, ఆ బస్సు వెళ్ళదు, జస్ట్ బోర్డు పెట్టి అక్కడ పెట్టాడని చెప్పి లాస్ట్కి తీసుకెళ్ళి 150 ఏమో తీసుకొని మా దగ్గర బస్ స్టాండ్లో డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కించాడు భయ్య. కానీ మాకు తెలిసింది ఏంటంటే లాస్ట్లో మేము నాగూర్ దిగాక మేము ఎక్కిన బస్సు తర్వాత ఆ బస్సు వస్తుంది వెనకాలే. చూసి మేమైతే భలే మోసం పోయామరా అనుకున్నాము. ఇక్కడ కూడా చూడండి, నాకైతే ఒక దగ్గర సీట్ దొరికింది, మా పేరెంట్స్కి అయితే ఇంకో దగ్గర సీట్ దొరికింది. అంటే కానీ ఇక్కడ చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. SS అని ఏదో బోర్డు వేసి తమిళ్లో రాశారు. మన వాళ్ళకి ఎవరికైనా తమిళ్ తెలిసింటే కింద కామెంట్లో చెప్పండి ఏంటో. మేము అట్లా ఫైనల్గా మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. టైం చూసుకునేసరికి 11 అయితే అయిపోయింది మేము వచ్చే ప్లేస్ దగ్గరికి. సరే బాయ్ భయ్య, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళా.